UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మీ లైఫ్ స్టైల్ గురించి మీ జర్నీ గురించి మా హిట్ టీవీ ప్రేక్షకులకి అంతగా తెలియదు. సో ఫస్ట్ టైం మా హిట్ టీవీకి వచ్చారు కాబట్టి యాజ్ ఏ జూనియర్ పవన్ కళ్యాణ్ కాకముందు మీ లైఫ్ ఎలా ఉండేది, మీరు ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఇట్లా ఎందుకు మీరు మీ వేషధారణ మార్చుకోవాలనుకున్నారు? సారీ, వేషధారణ కాదు కానీ బేసికల్ ఫైన్. బోర్న్ అండ్ బ్రాటప్ వెస్ట్ కూడా ఏపీ. తర్వాత యాజ్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ ఎన్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ. ఐ వర్క్డ్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా వర్క్ చేసి ఐ హ్యాడ్ టు మూవ్ టు హైదరాబాద్ ఫర్ బెటర్ కెరీర్ ప్రోగ్రెస్. అలా వచ్చిన తర్వాత మేబీ సడన్లీ జాబ్ మీకంటూ మీ ప్రత్యేకించి ఉంది. ఇది యాజ్ ఏ నాట్ యాజ్ ఏ జూనియర్ పవన్ కళ్యాణ్. yes I am an English lecturer. అలాగా చేస్తున్న టైంలో పాండమిక్ వచ్చింది. సడన్గా పాండమిక్ టైంలో కొన్ని ఇన్స్టాగ్రామ్ ఐ థింక్ డిఫరెంట్ సోషల్ మీడియాలోని యాప్స్ అన్ని ఇట్ ఏమంటాం ప్లేడ్ ఏ వైటల్ రోల్. టిక్టాక్ లాంటివి ప్లేడ్ ఏ వైటల్ రోల్. తర్వాత టు ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్ టు ద పబ్లిక్ అనమాట. సో కొన్ని చిన్న వీడియోలు రిలీజ్ చేయడం అండ్ పీపుల్ యాక్సెప్టెడ్ ఇట్. ఆయన పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నారేంటి ఇట్లా ఇలా అంటుంటే దట్ కామెంట్ ఐ రిసీవ్డ్ బిఫోర్ పాండమిక్. నేను వెన్ ఐ వాజ్ స్టూడెంట్ అండ్ ఐ స్టార్ట్ మై కెరీర్ ఈవెన్. అక్కడ మా స్టూడెంట్స్ కూడా కళ్యాణ్ సార్ పంజాబ్లో పవన్ కళ్యాణ్ గారిలా ఉన్నారు, అలా ఉంటారు, ఇలా ఉంటారు అని నాకు ముందు నుంచి అంటే ఇష్టం. ఇట్ యాడెడ్ ఫ్లేవర్ టు మై డ్రీమ్ అన్నమాట. అలా కంటిన్యూ అయింది. అది టిక్టాక్లో పీపుల్ యూస్ ఏమిటం దే అప్రిషియేటెడ్ మీ, యాక్సెప్టెడ్. ఇంకా టన్స్ ఆఫ్ ఎనర్జీ వచ్చేసింది. తర్వాత ఒకరోజు సడన్లీ మల్లిమాల స్టూడియోకి వెళ్ళాల్సి వచ్చింది. తెలిసిన వాళ్ళు, ఐ హ్యావ్ మై ఫ్రెండ్స్, అన్న అక్కడికి వెళ్దాం ఒకసారి అంటే నేను సడన్గా వెళ్ళిపోయాను వితౌట్ ఎనీ ఇంటిమేషన్. టిక్టాక్ నుంచి డైరెక్ట్ మల్లిమాలకి వెళ్ళిపోయాను, నో ఇన్విటేషన్. నేను ఎవరు తెలిసినప్పటికీ ఐ హ్యావ్ నెవర్ గాట్ ఎనీ కాల్. సడన్గా ఆయన అన్నారు ఒకసారి వెళ్దాం నడు అన్న, మనకు తెలిసిన డ్యాన్స్ టీం ఉంది అని అంటే. సో నేను వెళ్ళాను అక్కడికి వెళ్ళి సడన్గా రెచ్చిపోదాం బ్రదర్ వాళ్ళు ఆ డైరెక్టర్ చూసాను నన్ను. అమ్మో ఒకసారి మీరు ఇలా రండి అనండి. ఏంటి బ్రదర్ ఇంత యాజ్ ఇట్ ఈస్గా ఉన్నారు, అప్పుడే వకీల్ సాబ్ అవన్నీ రెడీగా ఉన్నాయి అన్న. తర్వాత నన్ను దాచేశారు, ఎవరికి చూపించకండి అని లోపల పెట్టి నా డ్రెస్ ఒకటి చేంజ్ చేసి వెంటనే స్క్రీన్ మీద తీసుకెళ్ళిపోయారు. అదే టైంలో గబ్బర్ సింగ్తో చిన్న ప్రోమో చేస్తున్నారు, వాళ్ళతో కలిపేసి ఆ రోజు అక్కడ జరిగిన బహుశా ఏదో సంథింగ్ ఆ రోజు జరిగిన మ్యాజిక్ దాంతో ఆ డైరెక్టర్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఏంటి నమ్మలేకపోతున్నాం, ఎంత ఎక్స్ట్రీమ్ ఎనర్జీ కళ్యాణ్ సార్ లాగానే కంప్లీట్ ఎటైర్ యాటిట్యూడు వాళ్ళు చాలా. అప్పటి నుంచి మై జర్నీ విత్ మల్లెమాల కంటిన్యూడ్ అండ్ సో ఫార్. ప్రతిసారి ప్రోగ్రామ్స్ లో జబర్దస్త్ లో అప్పుడప్పుడు షాక్లు ఇస్తూ వాళ్ళే షాక్, అట్లా షాక్ ఫేసెస్ చూస్తుంటే రియల్లీ నిజంగానే పవన్ కళ్యాణ్ అనే ఎగ్జాక్ట్గా వచ్చేసారా అనే ఫీలింగ్ తో షాక్ అయ్యే వాళ్ళు జడ్జెస్. శ్రీముఖి గారు, రమ్యకృష్ణ గారు చేసిన షో చాలా అది అంటే 2-3 ప్లాట్ఫామ్లు కలిపి ఇచ్చేసారండి. ఆ ఎంట్రీ కూడా ఎలివేషన్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా జరిగింది. కనిపించలేదు, డైరెక్ట్ స్టేజ్ మీదకి ఇచ్చాను. సో అందువల్ల వాళ్ళకి షాక్ ఉన్నారు. దగ్గరికి వెళ్ళి నేను గ్లాసెస్ తీసే వరకు కూడా రమ్యకృష్ణ మేడం గారు నమ్మలేదు. హీరోయిన్ పక్కనే డాన్స్ చేసి వచ్చారు స్టేజ్ మీద. ఎట్లా అనిపించింది సార్ ఆ ఫీల్? పవన్ కళ్యాణ్ సార్ యాక్ట్ చేసిన ఒక మూవీలో ఆ హీరోయిన్ తోటి మీరు స్టేజ్ మీద డాన్స్ వేయడం, అందరు ఈలలు గోలలు, ఇవన్నీ అంటే అబ్స్ట్రాక్ట్ ఫీలింగ్స్ అండి. పైకి బాగుందని ఒక మాట వస్తుంది కానీ లోపల వీ ఫీల్ రియల్లీ ప్రౌడ్. అంత నాకు అది నా టాలెంట్, ఇట్స్ నాట్ మై టాలెంట్ అండి. ఇట్స్ ఓల్ బికాస్ ఆఫ్ కళ్యాణ్. అంటే మా జన సైనికులో కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ ఉంటారు కదండి, వాళ్ళు త్వరగా యాక్సెప్ట్ చేశారు. ఈయన చాలా డెడికేటెడ్గా ఉంటాడు, చాలా మంచిగా ఉంటాడని అలా ఆదరించడం వల్ల మన ఆ స్థాయికి వెళ్ళగలిగాం.
అక్కడికి వెళ్ళి లోపలంతా ఎక్స్ట్రీమ్ ఎక్సైట్మెంట్ ఉంది. అలాంటి హీరోయిన్ కళ్యాణ్ సార్తో డ్యాన్స్ చేసిన హీరోయిన్ పక్కన నాతో డ్యాన్స్ చేయడం, తర్వాత అంత ప్రివిలేజ్ ఇస్తున్నందుకు ఎప్పుడు కూడా ఐ షల్ రిమైన్ గ్రేట్ఫుల్ అండి. అది ఎవరైనా అవకాశం ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి నన్ను అలా సపోర్ట్ చేస్తూ పడిపోకుండా అలా చేత్తో పట్టుకునే మెగా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కానివ్వండి, అది ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది, అదే హ్యాపీనెస్. ఇంకా ఇమేజ్ అనేది ఇప్పుడు మీకు టిక్ టాక్ తర్వాత మల్లెమాల తీసుకొచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదంటారా? నో డౌట్ అండి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది మన మల్లెమాల. పబ్లిక్కి ఇంత బాగా జూనియర్ పవన్ కళ్యాణ్ గారు తెలిసారు అంటే ఇట్స్ కేవలం అదేనండి, వాళ్ళు ప్రతిసారి దాంట్లో పనిచేసే ప్రతి క్యాస్ట్ అండ్ క్రూ కూడా చాలా చాలా మంచిగా ఉంటారండి. వాళ్ళు ఎప్పుడు కూడా నేను బాగుండాలి అని కోరుకునేవాళ్ళండి. అక్కడ ఏదైనా సందర్భం వస్తే ఈయన పెట్టించేద్దాము అంటే ఇట్స్ నాట్ ఇన్ ఎ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ కదండి. ఆయన కళ్యాణ్ సార్ని చూసుకోలేం, కనీసం ఈయన ఇక్కడ ఉంటే తిరుగుతూ ఉంటే ఇది కరెక్ట్ పాయింట్. ఆయన ఎలాగో చూసుకోలేం, మిమ్మల్ని చూసి దగ్గరలో ఏదో కాస్త ఆ నీడలాంటోడు ఏదో అనుకుని అలా అంటా ఉంటే సార్ రియల్లీ బ్లెస్డ్ సార్. ఇలాంటి మాటలు వినిపిస్తుంటే మేము అంటే నాకే అట్లా అనిపిస్తుంది. రియల్లీ యువర్ బ్లెస్డ్ సార్ రియల్లీ. సో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.